లంచ్ బాక్స్లోకి ఇడ్లీ పెట్టినప్పుడు నన్ను కొంతమంది అడిగారు, ఇడ్లీ సాఫ్ట్గా ఉంది ఒకసారి షేర్ చేయండి అని. అందుకే ఇవాళ ఇడ్లీ రెసిపీని షేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అది 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సోక్ అయ్యేంత వరకు వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మినపప్పు సోక్ చేసుకునేటప్పుడే ఇడ్లీ రవ్వను కూడా సోక్ చేసేసుకోవాలి. ఇలా నేను 1 కప్పు ఉరద్ దాల్కి 2.5 కప్పు రవ్వ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకొని 5 to 6 అవర్స్ని సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టాను. ఇక్కడ మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ రెండు మనం సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ తర్వాత మనకు మినపప్పు మొత్తం సోక్ అయిపోయింది. నేనైతే ఎప్పుడు పొట్టు మినపప్పునే ప్రిఫర్ చేస్తాను. నాకు పొట్టు లేని మినపప్పు అంటే అంత నచ్చదనమాట. ఈ మన మినపప్పుతో దోశలు చాలా టేస్టీగా, ఇడ్లీ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మనం సోక్ చేసి పెట్టుకుంటాం కదా, పొట్టు ఈజీగా ఊడిపోతుంది. వాష్ చేసుకుంటే మనకు పొట్టు అంతా బయటికి సపరేట్ అయిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ టైంలో మనము ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి మినపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, మినపప్పుని మెత్తగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మినపప్పు మిక్చర్లోకి మనము వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, రవ్వని వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనము రవ్వని తర్వాత ఉరద్ దాల్ పిండి ఉంది కదా, అదంతటిని నీట్గా ఇలా చేత్తో చేయటం వల్ల మనకు ఫెర్మెంటేషన్ ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ కానీ ఒక 12 అవర్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాం కదా, అందుకే మనకు పైన లేయర్ అనేది అలా వచ్చింది. మనకి కొంచెం బ్యాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఇందులో ఏ బేకింగ్ సోడా అనేది నేను యూజ్ చేయను. నీట్గా ఫర్మెంట్ అయిపోతే మనకి ఇడ్లీస్ సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక్కసారి వాటర్తో అలా వాష్ చేసేసుకొని అందులో వేసేసుకుంటే నీట్గా వస్తాయి. మనం గీ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే గీ అప్లై చేసుకోండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం స్టాండ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసేస్తే మనకి ఇడ్లీస్ అనేది కుక్ అయిపోతాయి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఇడ్లీ అనేది కుక్ అయిపోయింది. ఇలా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా టచ్ చేస్తే మనకి ఏమీ అంటకూడదు అనమాట. అలా మనం చెక్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని హై అండ్ మీడియంలో పెట్టేసుకొని మనం ఇడ్లీని కుక్ చేసుకోవాలి. 10 to 12 మినిట్స్ అలా కుక్ చేస్తే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ యూజ్ చేయకపోయినా కూడా ఇడ్లీస్ అనేది నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక స్పూన్తో మొత్తం సర్కిల్ లాగా తిప్పేస్తే మనకు ఇడ్లీస్ ఊడొచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీస్. ఇలా వేడి వేడి ఇడ్లీలోకి పల్లీ చట్నీ, సాంబార్ పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ అనేది మై కంఫర్ట్ ఫుడ్ అనమాట. డిన్నర్లోకి నేను ఎక్కువ తింటుంటాను. బ్రేక్ఫాస్ట్ కన్నా డిన్నర్లోకి మేము ఎక్కువ చేసుకుంటాము ఇడ్లీ. ఇలా పొట్టు ఉన్న మినపప్పుతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట ఇడ్లీస్ అనేది. నేనైతే పొట్టు మినపప్పునే యూజ్ చేస్తాను. తెల్ల మినపప్పును మ్యాక్సిమం యూజ్ చేయను. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ పెట్టుకుంటే అందులో మనకి వెజిటేబుల్స్ కూడా వెళ్ళిపోతాయి. మనం ఇందులో కొంచెమే కదా రవ్వ యూజ్ చేసాము, ఎక్కువ పప్పు కూడా ఉంటుంది. ఇది చాలా హెల్తీగా పల్లీ చట్నీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఇష్టమా, కొబ్బరి చట్నీ ఇష్టమా, సాంబార్తో ఇష్టమా? నేనైతే ఇలా పల్లీ చట్నీ, సాంబార్ రెండు మిక్స్ చేసి తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టులేని మినపప్పు కన్నా పొట్టున్న మినపప్పుతో ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఇలానే ఇష్టపడతారు. వైట్ ఇడ్లీ అంతగా ఇష్టపడరు. అందుకే నేను ఇలానే చేస్తాను ఇడ్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.